హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఫ్లఫీ ఎగ్ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి కళాయి తీసుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, అలాగే పొడుగ్గా కట్ చేసిన 2 లేదా 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే పసుపు, అలాగే కారం కూడా వేసుకొని మరోసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక ఎగ్ తీసుకోవాలి. ఎగ్ ఇలా పగలగొట్టుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, అలాగే పసుపు, అలాగే కారం, అలాగే గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ కర్రీ కోసం 2 ఎగ్గులు తీసుకున్నాను. మొత్తం కలిసిపోయేలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఇందులో వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి ఫ్లఫీ ఎగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి చాలా చక్కగా వస్తుంది ఫ్లఫీగా. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎగ్ ఆమ్లెట్ కూడా ఇలా వేసుకోవచ్చు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేనైతే చూసారు కదా, ఈ విధంగా 2 ఆమ్లెట్లు అనేది చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కర్రీ చూసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా చూడండి ఎంతో సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆమ్లెట్ చేసుకున్నాం కదా, మీరు ఇవి ఆమ్లెట్ డైరెక్ట్గా అయినా కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పీసెస్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను, చూడండి ఈ రకంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ధనియాల పౌడర్, అలాగే జీరా పౌడర్, అలాగే గరం మసాలా కూడా మొత్తం వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ అనేది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చాలా వరకు అందరూ కూడా బాయిల్ ఎగ్ కానీ టమాటా కర్రీలో అలా వేసుకుంటారు. నేనైతే ఇలా డిఫరెంట్గా చేశాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.